నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు సెట్టిగుంట రోడ్ సత్రం బడిని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి మంత్రి నారాయణ సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్ దత్తాత్రేయ గారు ఈరోజు నెల్లూరు రావటం జరిగింది. నెల్లూరులో గౌరవనీయులైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి యొక్క మనోడు రిసెప్షన్లో పాల్గొని అక్కడి నుంచి యాక్చువల్గా ఈరోజు జ్యోతి పూలే యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఈ యొక్క ఎన్నో డివిజన్ ఆరవ డివిజన్లో వైవిఎం స్కూల్ ఆవరణలో యాక్చువల్గా విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించారు. దాంట్లో వారితో నేను కూడా పాల్గొన్నాను. బీసీ నాయకులు అందరూ కలిసి యాక్చువల్లీ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు భారతదేశంలో అసలు మహిళలు చదువుకోవాలనే యొక్క దీన్ని తీసుకొచ్చింది జ్యోతి పూలే గారి యొక్క సతీమణి. అంతకుముందు లేదు. ఫస్ట్ మహిళలకంటూ ఒక స్కూల్ పెట్టి విద్యని స్టార్ట్ చేసింది. అదేవిధంగా బడుగు వర్గాలు, అంటరానితనం వాళ్ళు దానికోసం ఎంతో పోరాడారు వాళ్ళు. ఆ స్ఫూర్తిని ఈరోజు భారతదేశంలో అనేక రాష్ట్రాలు యాక్చువల్గా అనేక చట్టాలు చేసినాయి. ఈరోజు మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒకటే అంటారు, మహిళలు అన్నిట్లో మగవారితో సమానంగా పోటీ పడాలి అనే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో చట్టాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క స్ఫూర్తి ఏదైతే ఆ రోజు జ్యోతి పూలే గారి యొక్క స్ఫూర్తితో ఈరోజు ఖచ్చితంగా మనం పేదలు, నిరుపేదలు, బడుగులకు ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళందరికీ ఈ యొక్క ప్రభుత్వం అండగా ఉంటుంది. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.